మన గార్డెన్లో ఉన్న మల్బరికాయలు తెంపుదాం. ఇది ఆకు తెంపేసినప్పుడు కూడా మీకు చూపించిన, చూడండి ఒకసారి. మనం ఆకు కనుక తెంపేయకపోతే 2-3 నెలలైనా కూడా మోడులాగా ఉంటుంది అనమాట, గ్రీన్ ఆకులు వేసుకొని. ఎప్పుడైతే మనం ఆకులు తెంపుతామో అప్పుడు గబగబా ఒక 20 డేస్లో చిగురు పెట్టేసి పిందెలు వేసేసి 1 మంత్ క్రాస్ అయ్యేసరికల్లా ఇలాగ తయారైపోతుంది చెట్టు. చూడండి ఎన్ని కాయలు, చూడండి విపరీతం అనిపిస్తుందా. అన్ని స్టేజ్లలో ఉన్నాయి. ఒకటేమో పిందె స్టేజ్, ఒకటేమో రెడ్గా ఉన్న స్టేజు అంటే దూరకాయలు, ఒకటేమో బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ అయితే మస్తు తీయ ఉంటాయి. మనం ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ చేసిద్దాం గబగబా. ఓల్డ్ ఒకసారి ఒక రౌండ్ వేయండి, చెట్టు మొత్తం ఒక రౌండ్ వేయండి, ఎందుకంటే తెంపిన తర్వాత మళ్ళీ కనపడవు కదా. ఒకసారి ఒక రౌండ్ వేయండి. ఇంత చూడండి ఎంత విపరీతం. చూడండి జస్ట్ ఏం చేయలే పాపం, దీనికి ఆకు తెంపి వదిలిపెట్టింది అంతే. ఇంత రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్. ఇవన్నీ ఇలాగ తెంపేసి టోటల్గా ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఇవన్నీ కిలోలు వస్తే వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంకా అవన్నీ ఒక్కొక్కటి అంటే కష్టం కదా, తినలేం. కాబట్టి చూడండి ఇట్లా ముట్టుకోగానే రాలిపోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, జ్యూస్ చేయడం స్టార్ట్ చేసినాం. ఈ జ్యూస్ అయితే కంపల్సరీగా ఒక 1/2 కిలో 1/2 కిలో చేస్తే ఒక 4గురికి అయ్యేలాగా సరిపోతాయి అన్నమాట. చూడండి తినేస్తాను. ఎంత స్వీట్గా అంటే స్వీట్ ఉంటాయి. సూపర్ అంటే సూపర్. అసలు చూడండి ఎట్లా చీమల పుట్టలో చీమల్లాగా కనుక అనిపిస్తున్నాయి. చూడండి ఎక్కడ చూసినా కుప్పలు. ఆకు తెంపి వదిలిపెడితే చాలు, మంచి పోషకాలు ఇవ్వాలి. ఇన్నేసి కాయలు నాకైతే మత్తి పోతుంది. ఓకే చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో. జస్ట్ సింగిల్ హార్వెస్ట్లో ఇన్ని కాయలు వచ్చినాయి.